ప్రైజ్ ద లార్డ్. ప్రతిరోజు అనుదిన వాక్యం ద్వారా మీరెంతగానో బలపడుతున్నారని నేను ఆశిస్తున్నాను. అలాగే మీరు కనుక మన యూట్యూబ్ ఛానల్ని క్రొత్తగా వీక్షిస్తున్నట్లయితే మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. యెహోవా యందు దీనులకు కలుగు సంతోషము అధికమగును. మనుషులలో బీదలు ఇజ్రాయేల్ యొక్క పరిశుద్ధ దేవుని యందు ఆనందించెదరు. యెషయా గ్రంథము 29వ అధ్యాయము 19వ వచనము. ప్రియమైన సహోదరి సహోదరులారా, మనుషులు ఆనందంగా ఉండడం అనేది దేవుని చిత్తం అయితే ఆ ఆనందం అనేది దేవుని బట్టి కలగాలి. విశ్వాసులు ఆనందించడం తమ పరిస్థితులను బట్టి, తమ విజయాలను బట్టి, తమ ఆస్తిపాస్తులను బట్టి కాదు, కానీ ప్రభువులోనే ఆనందించాలి. మనం దీనత్వం లేదా వినయవంతులుగా ఉంటే ఇది మనకు దొరుకుతుంది. దేవుని ఆనందం ఉన్నవాడు అది లేనివాని కంటే దేవుని కోసం గర్వంగా ఉంటాడు. దేవుణ్ణి వ్యక్తిగతంగా తెలుసుకోవడం, ఆయన ఇచ్చిన రక్షణానుభవం, ఆయన సన్నిధి, ఇది మన పరిస్థితులను ఎలా ఉన్నా మనం ఆనందంగా ఉంచగలుగుతుంది. భక్తుడి విధంగా అంటున్నాడు, అంజూరపు చెట్లు పోయకుండినను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, ఒలివ చెట్లు కాపు లేకయుండినను, చేనిలోని పైరు పంటకు రాకపోయినను, గొర్రెలు దొడ్డిలో లేకపోయినను, సాలెలో పశువులు లేకపోయినను, నేను యెహోవా యందు ఆనందించదను. నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను ఎంతో సంతోషించదను. ప్రభువు యెహోవాయే నాకు బలము, ఆయన నా కాళ్ళు లేడి కాళ్ళ వల్లే చేయుచున్నాడు. ఉన్నత స్థలముల మీద ఆయన నడువజేయుచున్నాడు. సహోదరి సహోదరులారా, ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించుడి. మరలా చెప్పుదును, ఆనందించుడి. మీ సహనమును సకల జనులకు తెలియబడినయుడి. ప్రభు సమీపముగా ఉన్నాడు. దేన్ని గూర్చి చింతపడుకుడి, కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థనా విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయడి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలి ఉండును. సహోదరి సహోదరులారా, యెహోవా తన ప్రజయందు ప్రీతి గలవాడు. ఆయన దీనులను రక్షణతో అలంకరించును. భక్తులు ఘనత నుండి ప్రహర్షించుదురుగాక. వారు సంతోషభరితులై తమ పడకల మీద ఉత్సాహగానము చేదురుగాక. వారి నోట దేవునికి చేయబడు సహస్తోత్రములున్నవి. అన్ని జనులకు ప్రతిదండన చేయుటకును, ప్రజలను శిక్షించుటకును, గొలుసులతో వారి రాజులను, ఇనుప సంఖ్యలతో వారి గనులను బంధించుటకును, విధింపబడిన తీర్పు వారి మీద నడుపుటకును వారి చేతిలో రెండంచుల గల ఖడ్గమున్నది. ఆయన భక్తులందరికీ ఘనత ఇదే. యెహోవాను స్తుతించుడి. ప్రియమైన సహోదరి సహోదరులారా, యెహోవా ఉత్తముడును యథార్థవంతుడై ఉన్నాడు. కావున తన మార్గమును గురించి ఆయన పాపులకు ఉపదేశించెను. న్యాయవిధులను బట్టి ఆయన దీనులను నడిపించును. తన మార్గమును దీనులకు నేర్పును. ఆయన చేసిన నిబంధనను, ఆయన నియమించిన శాసనములను గైకొను వారి విషయంలో ఆయన త్రోవలన్నీ కృపాసత్య మహిమలై ఉన్నవి. భక్తుడి విధంగా అంటున్నాడు, మిమ్మను పిలిచిన పిలుపును చూడుడి. మీలో లోకరీతిని జ్ఞానులైనను ఘనులైనను గొప్ప వంశపు వారైనను అనేకులు పిలువబడలేదు, కానీ ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయింపకుండానట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకముల నుండి వెర్రివారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు లోకములో నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు. అయితే ఆయన మూలముగా మీరు క్రీస్తు యేసునందు ఉన్నారు. అతిశయించువాడు ప్రభువునందే అతిశయింపవాలని వ్రాయబడినది నెరవేరినట్లు దేవుని మూలముగా ఆయన మనకు జ్ఞానమును, నీతియు, పరిశుద్ధతయు, విమోచనమునాయను. ప్రియమైన సహోదరి సహోదరులారా, మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకునుట యందు శ్రద్ధ కలిగిన వారే ప్రేమతో ఒకరినొకడు సహించుచు, మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోనూ సాత్వికముతోనూ నడుచుకునవలని ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. శరీరం ఒకటే, ఆత్మయు ఒకటే. ఆ ప్రకారమే మీ పిలుపు విషయమైన ఒకటే నిరీక్షణ యందుండుటకు పిలువబడతారు. ప్రభు ఒక్కడే, విశ్వాసం ఒక్కటే, బాప్తిసం ఒక్కటే. అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే. ఆయన అందరికీ పైగా ఉన్నవాడై అందరిలోనూ వ్యాపించి అందరిలో ఉన్నాడు. నమ్మిన వారు నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవించండి. మమ్మల్ని మికిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీరు మాకిచ్చిన ఈ వాగ్దానమును బట్టి మీకు స్తోత్రములు. దేవా, మేము ఎల్లప్పుడూ నీలో ఆనందిస్తూ మా సహనమును సకల జనులకు తెలియబడనిస్తూ దేన్ని గురించి చింతపడక ప్రతి విషయంలోనూ ప్రార్థనా విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మా విన్నపములు నీకు తెలియజేస్తూ మేము సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకునుట యందు శ్రద్ధ కలిగిన వారమై ప్రేమతో ఒకరికొకరము సహించుచు మేము పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోనూ సాత్వికముతోనూ నడుచుకున్నట్టుకు కృపచూపమని మీరు మాకిచ్చిన గొప్ప రక్షణ భాగ్యమును బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ప్రభువైన యేసు క్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి.
ఆమెన్.